హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి పన్నీర్ మసాలా కర్రీ అండి. ఈ కర్రీ వచ్చేసి రైసు, చపాతీ, పూరి, పుల్కా, పరాటా, జీరా రైస్, పలావ్ దేనిలోకైనా బావుంటదండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయాలంటే వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకోవాలి. పన్నీర్‌ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేడైనాక పన్నీర్ ముక్కలు వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇంతకన్నా ఎక్కువ ఫ్రై చేసుకుంటే పన్నీర్ ముక్క అనేది గట్టిగా రబ్బర్ లాగా అయిపోతుందండి. సో, లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముక్కలన్నీ ఫ్రై అయినాక ఈ విధంగా ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 1 ఇంచు చెక్క, 1 యాలుక వేసుకోవాలండి. అలాగే ఒక నల్ల యాలుక కూడా వేసుకోండి. నల్ల యాలుక లేకపోతే కనుక 2 గ్రీన్ ఇలాచీ ఏసేసుకోండి. ఒక బిర్యానీ ఆకు వేసుకొని కాస్త ఫ్రై అయినాక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయినాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 4 మీడియం సైజ్ టొమాటోల్ని ఈ విధంగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ టొమాటో పేస్ట్ వేసుకున్నాక ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ టొమాటో పేస్టు దగ్గరగా వచ్చి ఆయిల్ అనేది కాస్త సెపరేట్ అవుతూ ఉంటదండి. అప్పటి వరకు కూడా ఉడికించుకోవాలి. ఈ విధంగా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే మనకి ఒక 5-10 నిమిషాల్లో ఈ టొమాటో పేస్ట్ అనేది మంచిగా కుక్ అయ్యి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతది. ఇప్పుడు దీనిలోకి మనం పెరుగు యాడ్ చేసుకోవాలండి. పెరుగుని గెడ్డలు లేకుండా విస్కర్‌తో స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర కలిపి కొట్టిన పొడండి. అలాగే పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని బాగా కలిసే వరకు పెరుగులో కలిపేసుకోవాలండి. ఇదిగోండి ఇలా బాగా కలిసేలా కలిపేసుకున్నాం కదా! ఇప్పుడు దీన్ని కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇది ఒక 3-4 టేబుల్ స్పూన్‌లు పెరుగు తీసుకున్నానండి నేను. ఈ పెరుగనేది అస్సలు పుల్లగా ఉండకూడదండి. కొంచెం పుల్లగా ఉన్నా కూడా కర్రీ అస్సలు బాగోదు. ఫ్రెష్ పెరుగే తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు, కారాలు ఏమన్నా కావాలంటే అడ్జస్ట్ చేసుకొని ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి అలా మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఈ గ్రేవీ అనేది బాగా దగ్గరగా వచ్చి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యే వరకు కూడా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. మరొకసారి చెప్తున్నానండి. పెరుగనేది అస్సలు పుల్లగా ఉండకూడదు. కొంచెం పుల్లగా ఉన్నా కూడా కర్రీ టేస్ట్ అస్సలు బాగోదండి. ఫ్రెష్ పెరుగు తీసుకొని ఈ కర్రీ చేసుకుంటే చాలా చాలా బావుంటది. అలా ఆయిల్ సెపరేట్ అయినాక మనకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేశాక మనం ఇలా పన్నీర్ ముక్కలు ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలేసుకొని ఒకసారి కలిపేసుకొని ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి 5-10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. అప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా పన్నీర్ ముక్కకు పట్టుకుంటాయి. మీ గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి వాటరు. ఎక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. తక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా మూత పెట్టేసి ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకుంటే మనకి చూసారా 5-10 మినిట్స్‌లో ఈ విధంగా పైకి ఆయిల్ అనేది ఇట్లా కనిపిస్తూ ఉంటది. ఇప్పుడు దీనిలో 2 పచ్చిమిరపకాయలేసుకోవాలి కట్ చేసి.
హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసానండి. అలాగే ఒక టీ స్పూన్ కసూరి మేతి, కాస్తంత కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసి జస్ట్ 1 మినిట్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకుంటే అంతే అండి. యమ్మీ యమ్మీ ధాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ రెడీ అండి. ఈ కర్రీ చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.